హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఇవాళ చూపించబోయే డిష్ ఆలు పరాటా అండి. ఇలా సన్నగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చూసారు కదా! ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి. కంపల్సరీ మీరు కూడా ఇలాగా ట్రై చేసి తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కానీ, ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ఇలా చేసుకోండి. ఈ ఆలు పరాటా అనేది ఇలా సన్నగా చేసుకుంటే తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ కూడా. ఇప్పుడు ఇది చేసుకునే ప్రాసెస్ అనేది చూపిస్తానండి. ఇక్కడ నేను 5 ఆలుగడ్డల్ని బాయిల్ చేసి ఇలా పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇక్కడ 2 పెద్ద పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఉడకపెట్టిన ఆలుగడ్డల్ని మనం ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇక్కడ చేయితో ఇలా నేను మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. ఈ ఆలుగడ్డలు అనేవి గడ్డలు లేకుండా అన్ని ఆలుగడ్డల్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని తీసుకోవాలండి మనం. ఇలా స్మాష్ చేసిన ఆలుగడ్డలన్నిటిని మనం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి కర్రీలాగా చేసుకుందామండి. ఇది మన ఆలు స్టఫింగ్ అండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఆలుగడ్డ కర్రీని కొద్దిగా చల్లగా అవ్వనిచ్చేసి మనం ఆలు పరాటా అనేది చేసుకుంటామండి. ఇక్కడ చూసారు కదా! అన్ని ఆలుగడ్డల్ని కొద్దిగా కూడా గడ్డలు లేకుండా మనం ఇలా స్మాష్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆలు పరాటా అనేది చాలా స్మూత్‌గా వస్తుంది. మనం ముందుగా గోధుమ పిండిని చపాతీలు చేసుకునే పిండిలాగా ముందుగా ఇలా కలిపి పెట్టుకోవాలండి. దీనికోసం నేను 1 కప్పు గోధుమ పిండిని, అలాగే 1/2 కప్పు మైదా పిండిని, కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి ఇలాగా కలిపి పెట్టుకున్నానండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి మనం. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలాగా చపాతీ పిండిలాగా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని నాననివ్వాలండి. ఇప్పుడు మనం ఆలు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత కొద్దిగంత జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పచ్చిమిర్చి వేగుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని కొద్దిగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిగడ్డ అనేది మంచిగా వేగనివ్వాలి. అప్పుడే మనకి ఆలు పరాటా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిగంత పసుపుని కూడా వేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా ఈ ఉల్లిగడ్డలోకి యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ చూసారు కదా! ఉల్లిగడ్డ అనేది ఇలా వేగిపోయిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆలుగడ్డని మంచిగా కలుపుకోవాలండి. ఉల్లిగడ్డ అంతా కలిసేలాగా ఈ ఆలుగడ్డని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆలుగడ్డ అంతా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు కారాన్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి ఈ కర్రీ అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఈ సాల్ట్ అనేది రుచి చూసుకుంటూ వేసుకోవాలండి ఈ కర్రీలో, లేదంటే ఎక్కువ అవుతుంది. ఇక్కడ చూసారు కదా! మంచిగా ఈ ఉప్పు, కారం ఆలుగడ్డ కర్రీకి అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఈ ఆలు పరాటా అనేది ఇలా చేసుకుంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి తినడానికి. ఇక్కడ చూసారు కదా! ప్రాపర్‌గా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ సాల్ట్ అనేది తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ రుచి చూసి నేను ఇంకాస్త యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అనేది.
ఇంకొద్దిగా పడుతుందండి నాకు. ఇంకొక హాఫ్ టీ స్పూన్‌కి తక్కువగా సాల్ట్ అనేది వేసుకొని ఇలా మంచిగా కలుపుకున్నానండి. దీన్ని ఇలా ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ వరకి మంచిగా ఫ్రై చేసుకొని ఈ కర్రీని తీసి చల్లగా అయ్యేంత వరకి పక్కన పెట్టుకోవాలండి. ఈ కర్రీ అనేది చల్లగా అయిన తర్వాత మనం ఆలు పరాటా అనేది చేసుకోవడం స్టార్ట్ చేద్దామండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఇలాగా ముద్దలాగా చేసుకొని, చపాతీ చేసుకునే పీట పైన ఇలాగా పెట్టుకొని చిన్న చపాతీ చేసుకోవాలండి ఫస్ట్. ఇలా మనం చపాతీ పీటకి ఆయిల్ అనేది రాసుకుంటూ ఈ రోలింగ్ పిన్‌తో చిన్న చపాతీ ఇలా చేసుకున్న తర్వాత మనం చల్లగా అయిన ఆలు కర్రీని కొద్దిగా ఇలా పెట్టుకొని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండిని ఇలా ముద్దలాగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అయిన పిండిని ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలండి రోలింగ్ పిన్‌తో. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మనం రోల్ చేసుకున్నామంటే ఆలు ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా తెలుస్తుందండి మనకి. తిన్నా కూడా హెవీగా అనిపించకుండా చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు మనం పెనం తీసుకొని దానిపైన మంచిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఆలు పరాటాని పెనం మీద వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. దీన్ని ఇలా పెనం పైన వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. ఈ ఆలు పరాటాకి కంపల్సరీ మనం ప్రతిసారి ఆయిల్ అనేది వేసుకోవాలండి పాన్ మీద. అప్పుడే మనకి ఆలు పరాటా అనేది మంచిగా కాలుతుంది. ఇలా మరలేసుకుంటూ 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. ఇలా ఆలు పరాటాని 2 వైపులా మరలేసుకుంటూ మంచిగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవడమేనండి. అంతే. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలండి ప్రతి ఆలు పరాటాకి. ఇలా పీట పైన మళ్ళీ ఆయిల్ అనేది రాసుకొని ఇలా ఒక ముద్దలాగా పిండిని తీసుకొని చిన్న చపాతీ అనేది చేసుకోవాలండి ఫస్ట్. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం మళ్ళీ మన స్టఫింగ్‌ని ఆలు స్టఫింగ్‌ని ఇలాగా కొద్దిగా తీసుకొని ఈ చపాతీ మధ్యలో పెట్టేసి దాని చుట్టూ ఉన్న చపాతీని ఇలాగ మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా అయిన పిండిని తీసి పక్కన పెట్టేసి దీన్ని ముద్దలాగా చేసుకొని మళ్ళీ చిన్న ఆలు పరాటాని చేసుకోవాలండి. చిన్నగా ఇలాగా ప్రెస్ చేసుకుంటూ ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా మనం ఈ ఆలు పరాటాని చేసుకోవాలండి. ఇలాగా కంపల్సరీ ట్రై చేయండి. ఇలాగా పల్చగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ పెనం పైన మనం ఆయిల్ అనేది వేసి ఈ చేసుకున్న ఆలు పరాటాని ఇంతకుముందు ప్రాసెస్ లాగానే మళ్ళీ 2 వైపులా కాల్చుకోవాలండి. ఇలా ఆలు పరాటాని పెనం మీద వేసి 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. ఇది తినడానికి చాలా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సేమ్ ఇది కూడా ఇలాగ మరలేసుకుంటూ 2 వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవడమేనండి. ఇలాగే అన్ని ఆలు పరాటాలని ఇలా చేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో కదా. అంతేనండి. ఇలాగ చేసుకుంటే అన్ని ఆలు పరాటాలన్నీ రెడీ అండి. చూసారు కదా చాలా ఈజీగా టేస్టీగా ఆలు పరాటాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియో, share my video and please subscribe to my channel.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.